ఈ వీడియోలో బీటెక్ సంబంధించి ఫైనల్ ఇయర్ వాళ్ళకి ప్రాజెక్ట్ వర్క్ ఇంటర్న్షిప్కి సంబంధించి మనకి యూనివర్సిటీ ఒక నోటిఫికేషన్ అనేది క్లియర్గా రిలీజ్ చేశారు. సో ఆ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే అసలు ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇంటర్న్షిప్ చేయకపోతే సర్టిఫికేట్ ఇవ్వరా ఫైనల్ ఇయర్లో, అలాగే ప్రాజెక్ట్ మార్క్స్ ఎన్ని మార్క్స్ మన కాలేజ్ వాళ్ళు వేస్తారు, ఎన్ని మార్క్స్ బయట నుంచి వచ్చిన సార్ వాళ్ళు వేస్తారు అన్ని దానిపైన క్లారిటీగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోని అయితే పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేఎన్టీ అప్డేట్స్. సో బీటెక్ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఆల్మోస్ట్ వచ్చేసారు, ఇంకా సెమిస్టర్ కూడా అయిపోతుంది నెక్స్ట్ మంత్లో. సో మీకు యూనివర్సిటీ ఇంటర్న్షిప్కి ప్రాజెక్ట్ వర్క్కి ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు క్లియర్గా ఫార్వర్డ్ చేయడం జరిగింది మనకి. సో దానికి సంబంధించి మీకు క్లారిటీగా ఇద్దామని చెప్పి ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు ఇంకా ఇంటర్న్షిప్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇంటర్న్షిప్ చేయండి. మీరు ప్రాజెక్ట్ వర్క్లో పాస్ అయినా సరే ఇంటర్న్షిప్ కానీ క్లియర్ చేసుకోకపోతే మీకు డిగ్రీ అనేది ఇవ్వరు, అంటే మీకు సర్టిఫికేట్ అనేవి మీకు ఇవ్వరు. ఇంటర్న్షిప్ అనేది క్లియర్గా మనకి యూనివర్సిటీ క్లారిటీగా ఇచ్చారు. ఇంటర్న్షిప్ అనేది మీరు ఆన్లైన్లో అయినా చేసుకోవచ్చు, లేదు అంటే ఆఫ్లైన్లో అయినా చేసుకోవచ్చు. బట్ ఇంటర్న్షిప్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అనేది 100% మీరు సబ్మిట్ చేయాలి మీ కాలేజ్లో. సో ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కానీ సబ్మిట్ చేయకపోతే మీకు అంటే లైక్ 4 years కంప్లీట్ అయిపోతున్నట్టు మనకి లాస్ట్లో సర్టిఫికేట్స్ ఇస్తారు కదా, ఆ సర్టిఫికేట్స్ మీకు ఇవ్వరంట. సో ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఖచ్చితంగా సబ్మిట్ చేస్తేనే మీకు డిగ్రీ కంప్లీట్ అయింది, సో 4 years బీటెక్ మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారని చెప్పి మేము సర్టిఫికేట్ ఇస్తాం. లేకపోతే వెనక్కి వచ్చి మళ్ళీ మీరు ఈ ప్రాజెక్ట్ వర్క్ అంతా అయిపోయినా మళ్ళీ మీరు వెనక్కి వచ్చి ఇంటర్న్షిప్ చేసి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే మీకు మీ సర్టిఫికేట్స్ వస్తాయని చెప్పి వీళ్ళు క్లారిటీగా పాయింట్స్ అనేది రైజ్ చేశారు. సో అలాగే మీరు ఇంకోటి చూసుకుంటే ఇక్కడ ఇంటర్న్షిప్ చేస్తూనే మీరు ప్యారలల్గా ప్రాజెక్ట్ వర్క్ కూడా చేయాలని చెప్పి వీళ్ళు క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అసలు ప్రాజెక్ట్ వర్క్ ఎలా జరుగుతుంది, ఎన్ని మార్క్స్కి ఎవాల్యుయేట్ చేస్తారు, ఎవరెవరు మార్క్స్ వేస్తారు, ఏంటి అనే దానిపైన క్లారిటీగా చూద్దాం. సో ఇక్కడ వచ్చేటప్పటికి మీరు లాస్ట్లో ఇంటర్న్షిప్ సర్టిఫికేట్తో పాటు రిపోర్ట్, అంటే అదే ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అసలు మొత్తం మార్క్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ అనే వాళ్ళు వస్తారు. అంటే ఇక్కడ వచ్చేటప్పటికి మీ ప్రాజెక్ట్ వర్క్స్కి సంబంధించి ఇంటర్నల్ ఎగ్జామినరు, ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ అనేది ఇద్దరు ఉంటారు. వీళ్ళిద్దరూ మనకి యూనివర్సిటీ అలర్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళిద్దరిని. ఓకే, సో ఇక్కడ వచ్చేటప్పటికి మొత్తం టోటల్ మనకి ప్రాజెక్ట్ మార్క్స్ మొత్తం 200 మార్క్స్కి ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఈ 200 మార్క్స్లో 60 మార్క్స్ వచ్చేటప్పటికి ఇంటర్నల్ కింద ఉంటుంది, 140 మార్క్స్ అనేవి ఎక్స్టర్నల్ ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఎక్స్టర్నల్ అంటే బయట నుంచి ఎవరైతే ఫ్యాకల్టీ వస్తారో యూనివర్సిటీ పంపిస్తుందో ఆ సార్ లేదా ఆ మేడము 140 మార్క్స్కి మీకు ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. మీ కాలేజ్ మాత్రం 60 మార్క్స్కి మాత్రమే వేస్తారు. ఇక్కడ వచ్చేటప్పటికి మనం చూసుకుంటే 140 పక్కన పెట్టేస్తే అది ఎవరు వేస్తారు ఏంటి అనేది మళ్ళీ చెప్తాను. 140 ఇక్కడ వచ్చేటప్పటికి 60 మార్క్స్ మీరు సబ్మిట్ చేసిన రిపోర్ట్కి 15 మార్క్స్ ఉంటాయి, సెమినార్కి 15 మార్క్స్ ఉంటాయి. ఫైనల్ ప్రాజెక్ట్ మీరు ఏదైతే షో క్యాచ్ చేస్తారో, అంటే లైక్ మీ డిపార్ట్మెంట్కి మీరు మీ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే మీ డిపార్ట్మెంట్లో మళ్ళీ ఎవరు ఉంటారు అంటే సూపర్వైజర్ ఉంటారు, అలాగే సీనియర్ ఫ్యాకల్టీ, అలాగే మీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి, వీళ్ళు ముగ్గురు మీకు 30 మార్క్స్కి వేయడం జరుగుతుంది. ఓకే, మీకు ఇప్పుడు క్లారిటీ అనుకుంటాను. రిపోర్ట్కి 15, సెమినార్కి 15, తర్వాత వచ్చేటప్పటికి మీ డిపార్ట్మెంట్, మీ హెచ్ఓడి, సూపర్వైజర్, సీనియర్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిపి 30 మార్క్స్. ఇక్కడ మీకు 60 మార్క్స్ ఇంటర్నల్స్ పడిపోతాయి. మీరు కౌంట్ చేసుకోవచ్చు. 30 హెచ్ఓడి, 15 సెమినార్, అక్కడికి వచ్చేటప్పటికి 45 అండ్ రిపోర్ట్కి వచ్చేటప్పటికి 15, 60 టోటల్ మార్క్స్. అండ్ నెక్స్ట్ 140 మార్క్స్ వచ్చేటప్పటికి మీ ఇంటర్నల్ ఎగ్జామినర్ అండ్ ఎక్స్టర్నల్ ఎగ్జామినర్. సో ఎవరైతే మనకి బయట నుంచి కాలేజ్ వాళ్ళు వస్తారో సార్ ఫ్యాకల్టీస్, ఆ ఫ్యాకల్టీస్ మీరు చేసిన ప్రాజెక్ట్ మీద వైవాస్ అడుగుతారు. వైవా అడిగిన తర్వాత వైవా ఖచ్చితంగా మీరు నోరు తెరిచి మాట్లాడాల్సిందే. సో తర్వాత వచ్చేటప్పటికి మీది హార్డ్వేర్ అయితే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్, మీ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్రాజెక్ట్కి బ్లాక్ డయాగ్రామ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ బ్లాక్ డయాగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. హార్డ్వేర్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా మీకు అవుట్పుట్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు మీ ఫ్యాకల్టీస్ అవుట్పుట్ రాకపోయినా పర్వాలేదు, ఏదో చేసేయచ్చు అని మీరు ఫ్యాకల్టీస్ చెప్తారు. బట్ లాస్ట్ మూమెంట్లో మాత్రం ప్రాజెక్ట్ అవుట్పుట్ ఖచ్చితంగా రావాలని చెప్పి అడుగుతారు.
ఈవెన్ బయట నుంచి వచ్చిన ఎవరైతే ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ ఉంటారో మనకి యూనివర్సిటీ అలర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుట్పుట్ని అడుగుతారు. అవుట్పుట్ ఎంత పర్సంటేజ్ వచ్చిందని కూడా అడుగుతారు. సో మీరు ఏం లేదు, మీ ప్రాజెక్ట్ నేము, ఏమేమి ఆపరేటర్స్ యూజ్ చేశారు, మీ ప్రాజెక్ట్ వల్ల ఉపయోగం ఏంటి, మీ ప్రాజెక్ట్ మీరు ఎలా చేశారు, మీ ప్రాజెక్ట్ అవుట్పుట్ ఏంటి, జస్ట్ ఇవి తప్ప అదర్ మీకు ఏమీ అడగరు. సో మీ బ్లాక్ డయాగ్రామ్లో ఏమైనా నేమ్స్ ఉంటాయి కదా, లైక్ మేము ఈ ఎక్విప్మెంట్ యూజ్ చేసాము అంటే లైక్ అమ్మీటర్, వోల్ట్మీటర్లు, లేకపోతే ఏదో ఒకటి ఏమంటారు, ఏమైనా మీరు యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అంటే పార్ట్స్, ఆ పార్ట్స్కి సంబంధించి అంటే ఆ పార్ట్ ఏ విధంగా వర్క్ అవుతుంది మీ ప్రాజెక్ట్లో. అంటే ఇప్పుడు అమ్మీటర్ అనుకోండి, అమ్మీటర్ ఏం చేస్తుంది, కరెంట్ని ఏదో మెజర్ చేస్తుంది. సో అలాగా మీరు యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి దానివల్ల యూజ్ ఏంటి, మీ ప్రాజెక్ట్కి ఏమి ఇస్తుంది, రిజల్ట్ ఎలా పాస్ అవుతాయి అనే దానిపైన మీరు ఖచ్చితంగా గ్రిప్ తెచ్చుకోవాలి. ఇవి తప్ప బయట మించి దీనికి నేను చెప్పిన పాయింట్స్ మించి బయట నుంచి ఏ క్వశ్చన్స్ అడగరు. మీరు టెన్షన్ ఏం పడవలేదు. మీకు ఎక్కువ అంటే ఇంకొకటి కూడా చెప్తున్నాను, ప్రాజెక్ట్ ఒకటే కదా అని చెప్పి ఓవర్ అయితే చేయకండి. మ్యాక్సిమం చేయరు కానీ చేయకండి. మీకు ఎందుకంటే మనకి ప్రాజెక్ట్ మార్క్సే మనకి మెయిన్ టోటల్ పర్సంటేజ్ అనేది మీ బీటెక్ ఫైనల్ ఇయర్లో చేంజ్ అవుద్ది. ఎందుకంటే మనకి సెమిస్టర్లో ఆ పాస్ మార్క్సే రావడమే చాలా కష్టము. సో ఆ పాస్ మార్క్స్ క్లియర్ చేసుకోవడానికి ఆ సబ్జెక్టులకి అంతంత మాత్రం మార్క్స్ తెచ్చుకుంటాం. ప్రాజెక్ట్ మార్క్సే మీకు టోటల్ పర్సంటేజ్ని ఫైనల్గా చేంజ్ చేస్తుంది. సో ఇబ్బంది పడకండి. మీ ఫ్యాకల్టీస్ ద్వారా మార్క్స్ కట్ చేసుకునే అంత పని చేసుకోకండి. ప్రాజెక్ట్ ఫెయిల్ చేశారు అంటే మొత్తం మీరు మళ్ళీ సంవత్సరం వరకు వెయిట్ చేయాలి. ఇబ్బంది పడే అంత పని అయితే చేసుకోరు అనుకుంటున్నాను. సో జాగ్రత్తగా ఉండండి. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మీ ఇష్టం, బయటకు వచ్చేస్తారు. ఇంకా మనం ఎలా పోయినా ఎవరికి సంబంధం లేదు ఎక్సెప్ట్ మన పేరెంట్స్కి తప్ప. మన పేరెంట్స్ ఎప్పుడైనా మనల్ని జాగ్రత్తగానే చూసుకుంటారు. సో ఇదన్నమాట బీటెక్ ఫైనల్ ఇయర్కి సంబంధించిన అప్డేట్. సో యూనివర్సిటీ ఇచ్చిన సర్క్యులర్ని కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫైనల్ ఇయర్ వాళ్ళకి కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ JNT అప్డేట్స్. కీప్ సపోర్టింగ్ ఫర్ JNT అప్డేట్స్.